ఇబ్రహీంపట్నం మండలం చెర్లపటేల్గూడ, తుర్కగూడ, కప్పపహాడ్ గ్రామాలలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాబోయే మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, దాని ద్వారా గ్రామాలలో మౌలిక సదుపాయాలను, ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తామని అన్నారు. చెర్లపటేల్గూడ, కప్పపాడ్, అదేవిధంగా తుర్కగూడ గ్రామాల్లో 47 లక్షలతో ఇంటర్నల్ రోడ్ల ప్రారంభోత్సవం చేసినాం. చాలా గ్రామాల్లో దాదాపుగా 12 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద అభివృద్ధి కోసం నేను ఎమ్మెల్యేగా మా ఎన్నికలు రాగానే, మా ప్రభుత్వం రాగానే ఇచ్చాం. ఆ పనులు కూడా పూర్తి చేసినాం. దాదాపుగా అన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకొని గ్రామాలలో ఉండేటువంటి సమస్యలు మేము ఎప్పుడైతే ఎన్నికలకు ముందు ప్రజాపాలన మేము చెప్పినటువంటి అన్ని పథకాలు అమలయ్యే విధంగా మేము ఇప్పటికే చెప్పినాం. అధికారులకు ఇప్పుడే మరొక్కసారి చెప్పినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఎంతమందికి పట్టాలు లేవు, ఎంతమందికి పింఛన్లు లేవు, ఎంతమందికి ఇండ్లు లేవు, ఎంతమందికి మేము ఇచ్చిన పథకాలలో ఇన్వాల్వ్ కాలేదు అనేటివి చెప్పినాం. అవి నేను ఒక 15 రోజుల్లో అన్ని గ్రామాల్లో మొత్తం గ్రామాల వైజ్గా తీసుకొని రివ్యూ చేసి అన్ని పనులు మొదలుపెట్టే కార్యక్రమం నేను చేస్తాను. మనకి ఇప్పటికే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అంటే దీపం కింద చీకటిలాగా ఉంది. హైదరాబాద్ నగరానికి కూతపెట్టు దూరంలో ఉంది. కానీ పేదరికం, ఇలాంటి పెంకుటిళ్ళు ఇంకా ఎక్కడ చూసినా ఉన్నాయి. అందుకే మేము అన్నాం, వాళ్ళు ఎవరైతే పెంకుటిళ్ళల్లో ఉన్నారో మొట్టమొదటిగా వాళ్ళకి అదే జాగాలో ఎస్సీలు అయితే 6 లక్షలు, బీసీలు అయితే 5 లక్షలు ఇస్తాం, మీరు వీటిని కట్టుకోండి మీ జాగాలలో అని చెప్తున్నాం. జాగా లేకపోతే పట్టా ఇచ్చి ఇల్లు కట్టుకోమంటున్నాం. గడిచిన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండ్రు. పేదోళ్ళని ఎత్తిన పెట్టిండ్రు. ఒక్క ఇల్లు కట్టలే, ఒక కొత్త పింఛన్ ఇవ్వలే, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలే, ఒక కొత్త రైతులకు ఏమాత్రం కూడా పట్టించుకోలే. ఇలాంటి కార్యక్రమాలు ఏది చెయ్యకపోగా 7 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెట్టినటువంటి సందర్భంలో మేము చెప్పినవన్నీ అమలు చేయాలంటే ఒకవైపు ఆ అప్పులు కట్టాలి, ఒకవైపు గ్రామాల అభివృద్ధి చేయాలి. కాబట్టి అది ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఇందిరమ్మ రాజ్యం ఇంటింట వెలుగులు రావాలని మేము పనిచేస్తున్నాం. అందుకే ఈరోజు కష్టాలు ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి ఎన్ని కార్యక్రమాలు చేసినా తక్కువే. చేస్తాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఆగస్టు లోపట 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే చేస్తామన్నాం, చేసి తీరుతాం. అది ఎవ్వరం ఆపడానికి లేదు. అదేవిధంగా మేము చెప్పిన అన్ని పథకాలు ఇప్పటికే ఈ గ్రామాలలో పేదవాళ్ళందరికీ ఇళ్లలో కరెంటు బిల్లు మాఫ్ చేస్తున్నాం. ఉచితంగా బస్సులు ఇస్తున్నాం. రేపు ఉచితంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. గతంలో 1200 రూపాయలకి ఇచ్చిన గ్యాస్ సిలిండర్ను 500కి ఇస్తున్నాం. మేము పేదోనికి ఏం అవసరం ఉందో అది చేయాలని ప్రయత్నం చేస్తున్నాం.